దేవుని ఘనమైన నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము మొదటి మాట విన్నామండి. ఎంతో చక్కగా పాస్టమ్ గారు అంటాను కానీ ఆ అమ్మాయి మా చెల్లెలే. అయితే ఎంతో చక్కగా క్షమాపణ గురించి, అంటే మొదటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి అది. ఆ మాట వింటూ ఉంటే, చదువుతూ ఉంటే మన హృదయం కదిలింపబడతా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, ఆ వాక్యాన్ని చదివేటప్పుడు మాత్రము, దాంట్లో మనం లీనమైతే మాత్రము మన హృదయం అది కదిలించబడే వాక్యం. ఎందుకంటే ఆ క్షమాపణను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడో మనం అర్థం చేసుకోవాలండి. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా కానీ ఆ క్షమించే తత్వాన్ని ఆయన ఒక స్టాండర్డ్స్లో, అంటే ఎవరును ఇక దాన్ని టచ్ చేసే అంత కాక, ఆయన ఎంతో ఉన్నతమైన స్థానానికి ఆయన ఆ క్షమించే తత్వాన్ని నిజంగా చెల్లెలు చెప్పిన విధానం ఏంటంటే, స్టెఫెన్ గారి గురించి చెప్పింది. చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా ఆయన మొదటి మాటను పలికినప్పుడు ఆయన ఏ రీతిగా అయితే పలికి క్షమించే తత్వాన్ని బయలుపరిచాడో, అదే రీతిగా స్టెఫెన్ గారు కూడా మనకి బయలుపరిచాడు. నిజంగా ఆ ఎర్రటగ్గిలో మనం గమనించినట్లయితే ఆయన మోకాళ్ళ మీద ఉండి రాళ్లతో కొడుతుంటే రక్తం మొత్తం కారుతున్నా కానీ ఆయన దేవుడిచ్చిన మాటను ఏ రీతిగా బయలుపరిచాడంటే క్షమించే తత్వాన్ని అక్కడ మనకు చూపిస్తాం. ఏంటో తెలుసా, అందరూ అంత రాళ్లతో కొట్టి రక్తం కాచినా కానీ ఆయన ఏం మొరబెట్టుకున్నాడని దేవునితో, క్షమించు ప్రభువా, వీరికి ఏ పాపం తెలియదు, క్షమించన్నాడు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా అన్ని హింసలను, బాధలు, శ్రమలు పడి ఆఖరికి ఆయన కొట్టిన వాళ్ళని, బల్లెం పొడిచిన వారిని, సిలువ వేసిన వారిని, ప్రతి ఒక్కరిని సైతము ఆయన ప్రేమతో క్షమించమని దేవునికి ప్రార్థన చేసినట్టుగా సహోదరి చెప్పింది. ఆ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఈ రెండో మాట మనం చూసుకున్న వారం అయితే ఏంటండి? ఈ రెండో మాట, నేడు నీ నాతో కూడా పరదేశంలో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీ విలువైన ఉన్నతమైన నామను బట్టి వెళ్ళలేని స్తోత్రం ప్రభా. అలుపుణ్యాయుడిని, మంచి లేని వాడిని, కానీ నాయన నన్ను నిలవబెట్టుకున్నారు ప్రభా. మీరే నిలవబెట్టుకున్నారు, మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా. మీరు నా నోటిని బూరగా వాడుకొని మాకేం మాటలైతే అవసరం ఉన్నాయో నా తండ్రి, ఆ సిలువలో నాయన ఏ మాటను బట్టి నాయన అర్థం చేసుకోవాలో అట్టి మాటలు మాకు అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే సిలువలో ఉన్నాడండి. అందరూ జాగ్రత్తగా చూడండి. మీరు దేవుని సన్నిధిలో దేవుని మాటలకు నిర్లక్ష్యంగాని చేయొద్దు. ఇది పరిశుద్ధపరిచిన దినము. మంచి శుక్రవారం అంటే అంత ఆషామాష కాదండి. దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎందుకో తెలుసా, తన రక్తం ద్వారా ఈరోజు పరిశుద్ధపరిచాడు కాబట్టి గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా మనం పలుకుతున్నాం. కానీ మన మాటలు అటు ఇటు చూసినప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయండి. నిలబడింది నేనే, మాట్లాడేది నేనే, కానీ నాతో పలికించే మాటలు మాత్రం దేవుడే. ఆయన ఏదైతే మాట్లాడించాలనుకున్నా ఆ మాటలు మాత్రం నేను మాట్లాడతాను. ఎన్ని రాసినా కానీ నా వల్ల అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా పరిపూర్ణమైన హృదయంతో ప్రతి మాటను మనము హృదయంలో చేర్చుకునేలాగా మనం జీవించాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో పలికిన మాటను పలకటానికి కూడా అర్హుణ్ణి కాదు, కానీ ఆయన ఇటు రీతిగా నాకు ఇటు అవకాశం ఇచ్చాడు. అయితే ఒక విషయాన్ని చెప్తానండి. రాత్రి నేను మా సంఘంలో ఈ పరిశుద్ధ వీక్ మొత్తం ప్రతి చోట ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటాము. అయితే రాత్రి సుమారు 11:30కి, అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత 11:30కి పాస్టర్ గారు వాక్యం మొత్తం అవసరం మా గృహ ప్రార్థనలో వాక్యం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను 11:30కి బైబిల్ గ్రంథం తీసుకొని చదువుతూ ఉంటే, ఆ బైబిల్ గ్రంథంలో ఆయన ఆ సిలువలో పలికిన మాటలు చదువుకుంటూ పోతూ ఉంటే టైము నేను చూడలేదండి. నేను ఒక అర్ధగంట అయిపోయింది అనుకున్నాను. 2:30కి నేను ఈ బైబిల్ గ్రంథాన్ని ముగించానండి. అంటే 11:30కి నేను బైబిల్ గ్రంథం తీశాను. ఎప్పుడు నేను అంత విధంగా చదవలా. ఒక గంట సేపు చదువుకొని వాక్యాన్ని నేను ముగించుకుంటా. కానీ ఈ సిలువలో మాటలు, ఆయన ప్రాముఖ్యమైన మాటలు, ఎంత మాటలు పరిశుద్ధమైన మాటలు పలికాడో దాన్ని వ్యర్థంగా మనం పోగొట్టకూడదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి పదమును దేవుడు ఏ రీతిగా శ్రమపడి చెప్పాడో ఆ మాటలను తెలియచేయకపోతే ఈ మాటలు పలకతో నువ్వు వ్యర్థము. కాబట్టి నిన్న దేవుని కృప 3 గంటలు నాకు 10 నిమిషాలు అయినట్టుంది. 3 గంటలు చదువుతూ ఉన్న బైబిల్లో
10 నిమిషాలు చదివాను అనుకుని టైం చూస్తే 2:30 అయిపోయిందండి తెల్లారగట్ట. అంటే నేను ఎందుకు దీన్ని పరిచయం చేశానంటే, ఈ మాటలు ప్రతి ఒక్కళ్ళు నిర్లక్ష్యం చేయకూడదండి. నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాముఖ్యంగా ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, రెండో మాట ఏమని పలికారండి? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పక్కన, మనందరికీ తెలిసి ఈ స్టోరీ మొత్తం, 2 దొంగలను సిలువ వేశారు. ఎవరినండి? 2 దొంగలను సిలువ వేశారు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎడమ పక్కన దొంగ ఏమని పలికించాడని దేవుని దూషించి, ఆయన అనుకున్నాడు లోక సంబంధమైన రాజు అనుకున్నాడు. అంటే లోక సంబంధమైన రాజులు ఏం చేస్తారంటే యుద్ధాలు చేస్తారు. ఏం చేస్తారు? యుద్ధాలు చేస్తారు. ఆయన అనుకున్నాడు వీరందరం చంపేసి ఆయన సిలువలోంచి దిగి వచ్చి నన్ను కూడా సిలువలోంచి దించుతాడు అనుకున్నాడేమో బహుశా. అంటే లోక సంబంధమైన ఆలోచన కలిగి ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని ఆ సిలువలోంచి దిగి నన్ను కూడా రక్షించు అన్నాడు. దేవుడు ఏం మాట్లాడపోయేసరికి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి దూషించాడు. అంటే అంటే మన భాషలో మాట్లాడుకుంటే బూతు మాటలు కూడా తిట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించండి, అదే దొంగతనం చేసిన మరో వ్యక్తి ఆయన గద్దించి పలికే మాట అంటే తెలుసా? నీవు నేను కూడా అదే శిక్షా విధిలో ఉన్నాము, అదే శిక్షను అనుభవిస్తూ ఉన్నాము. ఆయన ఎందుకు ఇలా దూషిస్తున్నాము? మనకైతే ఇది తగినది. మన చేసిన తప్పులు, పాపాలు, దొంగతనాలు, మన చేసిన నరహత్యలకు మన సిలువలో చనిపోవటం కరెక్ట్. కానీ ఏ పాపం తెలియని ఈ దేవుడు సిలువలో చనిపోవటం కరెక్ట్ కాదన్నాడు. అంటే ఇక్కడ ఆయన మొదటిగా ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించాడండి. ఏం చేశాడండి? అంటే ఆయన హృదయంలో విశ్వసించాడు ఆయన. అంటే నేను ఒక విషయం చెప్తానండి, ఎవరైతే హృదయంలో విశ్వసిస్తాడో వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అంటే విశ్వాసం మూలంనే ఏ కార్యమైనా, రక్షణ అయినా, ఆశీర్వాదమైన, స్వస్థతలైనా మన విశ్వాసం కొలదే రక్షింపబడతాము. దేవుడు కూడా అనేక అద్భుత కార్యాలు ఆయన చేయిపెట్టినందుకు, ప్రార్థన చేసినందుకు మీరు రక్షణ పొందినని చెప్పలా, మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షించును. అయితే ఆ దొంగ, కుడి పక్కనున్న దొంగ, ఆయన విశ్వాసంతో ఏం చెప్పాడో తెలుసా? తండ్రి, మీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట ద్వారా పలకలేదండి. ఆ దొంగ ఏంటంటే మాట ద్వారా పలికాడు, మాట్లాడి అంటే నాలుగు ద్వారా పలికాడండి. కానీ ఈయన దొంగ హృదయం ద్వారా దేవునితో మాట్లాడి చూస్తాం. అంటే ఆయన హృదయం నలగగొట్టబడి ఆ క్షణమే నిజమైన దేవుడు ఈయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా మధ్యాకాశానికి వస్తాడని నమ్మి ఈయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, మీరు మధ్యాకాశంలోకి వస్తారు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు యేసు ప్రభు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆయనతో తిరిగి పలికే మాట ఏంటో తెలుసా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానండి. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనకు ఒక సందేహం, ఒక డౌట్ రావచ్చండి. మానవులుగా ఉన్న మనము చాలామందికి డౌట్ ఏంటో తెలుసండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీటితో ఏం చేయాలి? శుద్ధి చేయాలి, బాప్తిసం పొందాలి. ఆయన నీటితో బాప్తిసం పొందలేదు. ఆయన దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాడు, పరలోకానికి ఎలా వెళ్ళారని చాలామంది ప్రజల డౌట్ అదే. అయితే ఒక మాట నేను తెలియజేస్తున్నానండి. ఏంటంటే తెలుసండి, ఆయన పరిశుద్ధుడు. ఎవరు? ఈ లోకాన్ని సృష్టించిన ఆయనే. ఆయన ఇష్టపడిన వారిని, ప్రేమించిన వారిని ఆయన రక్షించును. దేవుని మహిమ కలుగును గాక. ఆ క్షణంలో ఆయనకి అవకాశం లేదు. మీరు గమనించండి, మేము కూడా అంతే ఉంటాం. చనిపోయేటప్పుడు రక్షణ పొందుకుంటాము. ఆయన రక్షణ తీసుకోలేదుగా, బాప్తిసం తీసుకోలేదుగా, పరలోకానికి డైరెక్ట్ వెళ్ళిపోయాడుగా అనుకుంటారు. కానీ అక్కడ ఆయనకి సమయం లేదు, దేవునికి సమయం లేదు. దేవునికి ఎందుకు సమయం లేదంటే లేఖనములు నెరవేర్చుకున్నటకు ఆయన సిలువలో ఆయన్ని ఏం చేయాలంటే దేవుని రాజ్యానికి వారసుని చేయాలి ఆయన. అందు నిమిత్తము ఆ దొంగోడు దిగివచ్చి నీళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణ పొందే అవకాశం ఉందా? అక్కడ యేసు ప్రభు వారు దిగివచ్చి ఆయనకి నీళ్ళలో బాప్తిచ్చే అవకాశం ఉందా? అర్థమవుతుందా నా మాటలు మీకు? అంటే ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఆయన హృదయాన్ని ఎరిగాడు. ఒకటి గమనించండి, రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటావా? బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ పొందుతామా? ఏమండి? గట్టిగా
అంటే రక్షణ పొందిన తర్వాత, అంటే బాప్తిసం ఎందుకు తీసుకుంటామంటే మనం రక్షణ పొందామని తెలియచేయటానికే కేవలం బాప్తిసం. ఆ రక్షణను ఆయన సిలువలో పొందాడు. ఆయన ఆ పొందిన విధాన్ని దేవుడు రూపాన్ని చూడలేదు, కానీ తన హృదయమును చూసి ఏం చేశాడో తెలుసండి, నిత్యము నువ్వు నా రాజ్యంలోనికి వారసుడిగా చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒక మాట తెలియజేస్తానండి, ఆయనకి ఆ రోజు అవకాశం వచ్చింది, కానీ మనకి ఇంకనూ ప్రతి దినము ప్రతి సంవత్సరం అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మీకు ఒకటి జ్ఞాపకం చేయమంటారండి, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు, సిలువలో చనిపోయాడు అని చెప్పుకుంటా పోతా ఉంది. సిలువలో చనిపోయే ముందు ఆయన ఇక్కడ ఏ రీతిగా జీవించాడో మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో చనిపోయి వెళితే ప్రయోజనం లేదు ఆయనకి. ఆయన సిలువలో ఎందుకు బలిగా వచ్చాడు, దాన్ని ఒప్పుకుంటాము, వాస్తవం అది. కానీ ఆయన బలి అయిపోయి రక్తంగా చెల్లిపోతే ప్రతి మానవుడు ఏ రీతిగా అయితే జీవించాడో మరలా అదే కొనసాగిస్తాడు. ఆయన అందుకు రాలా. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఒక సంకల్పం మీద, ఒక పని మీద. ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఆయన పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒక మాదిరిని, బలమైన పునాదిని నాటడానికి కేవలం యేసు ప్రభువారు రావటం మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక్క విషయాన్ని చెప్తానండి, ఓ 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు బాప్తిసం తీసుకోవటం కాదు, కానీ యేసయ్య మొట్టమొదటిగా దేవుని కార్యాన్ని చేయటానికి యవన ప్రాయంలో 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటో తెలుసండి, వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన పాపం ఉంది ఆయనలో? అబద్ధాలు ఆడాడా? దొంగతనాలు చేశాడా? ఏం చేయలా. ఎందుకు ఆయన బాప్తిసం తీసుకున్నాడంటే, నీవు నేను కూడా యవన ప్రాయములో దేవుని కార్యమును ప్రారంభించే ముందు బాప్తిసము పొందాలి. ప్రతి ఒక్క మానవుడికి మాదిరి మొట్టమొదటిగా బలంగా పునాదిని నాటాడండి. అదొక్కటే కాదు ప్రియ దేవుని సంగమా, ఆయన 40 దినాలు ఉపవాసుని ప్రార్థించాడు. ఎందుకో తెలుసా? ఆయన చేసే పని చాలా బలమైన పని, పరిశుద్ధమైన పని. దానికోసం 40 దినాలు ఏమి తినకుండా ఒక ప్రపంచం మొత్తాన్ని రక్షించడానికి ఆయన ఉపవాసం ఉండి కన్నీటితో తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకొని ఆ తండ్రి ఒక ఆత్మను ఆయన పొందుకుంటూ మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందండి నా మాటలు? అదొక్కటే కాదు ప్రియ దేవుని సంగమా, మీరు గమనించండి. మొన్నటి దినాలను మీకు పరిచయం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఏం నేర్పించాడు? ఏం నేర్పించాడండి? పరలోక ప్రార్థన నేర్పించాడు. ప్రజలందరికీ బోధించేటప్పుడు ఎలా బోధించాడు? ఉపమాన రీతిగా బోధించాడు. ఎందుకు చెప్పండి? ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని రాజ్య మర్మాలను తెలుసుకోవటానికి ఆయన బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా బోధించి వివరించి ప్రతి ఒక్కరిని మార్చుకొని దేవుని రాజ్యానికి వారసులు చేయాలంటే ఈ భూమి మీద బ్రతకటానికి కొన్ని లక్షణాలు మానవుడు స్వతంత్రించుకోవాలని. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోవటం కాదు. ఏదో రక్షణ పొందుకున్నా వెళ్ళిపోయామంటే కుదరదు అని వెళ్ళనీడు. కొన్ని లక్షణాలను దేవుడు ఇక్కడ మనకు మాదిరిగా నిలబెట్టి చూపించి వెళ్ళిపోయాడు ప్రతిదీ. అయితే ఆయన చూపించిన మాదిరిలో ఒక మాట చెప్తానండి. ఏంటో తెలుసండి, ఆయన నిన్నటి దినాన గురువారం రోజున శిష్యులందరూ భోజనం పళ్ళ చుట్టూతా కూర్చొని ఉన్నారండి. అయితే వారు యేసు ప్రభువు రొట్టెని విరిచి అందరికి పంచిపెట్టిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నీటిని తీసుకొచ్చి ఒక పాత్రలో పోసి ఆయన ఏం చేశాడో తెలుసా? పాపులు అయిన భూమి మీద బ్రతుకుతున్న మానవుల్ని ఆయన పాదములను కడిగెను. ఎవరు కడిగారు? యేసు పాదములు శిష్యులు కడిగారా? శిష్యుల పాదములు యేసు కడిగాడా? చెప్పండి. ఏమండి? ఎందుకు కడిగాడు? దేనికి కడిగాడు చెప్పండి? ఏమండి? ఆయన తగ్గించుకునే స్వభావాన్ని ఇక్కడ వ్యర్థపరిచాడు. అంటే శిష్యులకు ప్రతిదీ నేర్పిస్తున్నాడండి ఆయన. అదొక్కటే కాదండి, ఆయన రొట్టెని విరిచి వారికి ఇచ్చి ఇది ఏమని అన్నాడండి? నా శరీరము. ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చి ఇదేమని చెప్పాడు? నా రక్తం. ఎందుకు దీన్ని చెప్పాడో చెప్పమంటారండి? నేను మరలా తిరిగి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రజలు దీన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. ఆ కొనసాగించాలంటే మనకు ముందుకు ఏం కావాలి? అంటే బలలో పాల్గొనాలంటే మనకేం కావాలండి? ఏం కావాలి? రక్షణ. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ నా శరీరమును నా రక్తమును భుజించిన వారై ఉండాలని శిష్యులకు నేర్పించారు. ప్రతి ఒక్కటి దేవుడు ప్రతి ఒక్కటి నేర్పించాడు. మీరు గమనించండి అండి, ఆయన
పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం కొరకు పోరాడాలి, నిలబడాలని లక్షణాలు నేర్పించి ఆ సిలువలో పలికే మాట ఏంటో తెలుసా? ఎవరు పలుకుతున్నాడండి? తండ్రితో అంత హింసించినా కానీ ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ఎందుకు పలికాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకనూ క్షమించే తత్వాన్ని అక్కడ బయలుపరిచాడు. ఇక్కడ రెండో మాట మనం చూసుకుంటే ఏమన్నాడండి? నేడు నువ్వు నాతో కూడా పరదేశులు. ఎంత హృదయం చూసే దేవుడు అండి ఆయన. ఒక్కసారి ఆలోచన చేయండి అండి. ఆయన హృదయాన్ని ఎరిగాడు, ఆయన పరిశీలన చేశాడు. ఆయన అక్కడ ఉన్న ప్రజలందరూ ముందు, టైం లేదు కాబట్టి ఆ ముందు ప్రజలు ఏం చేశారు తెలుసా? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి దూషించును. ఏం చేశాడండి? దేవుణ్ణి దూషించి అనేక మాటలు పలికారు. అయినా కానీ మౌనంగా ఉన్నాడు. ఆయన్ని హేళన చేయటానికి ఆ సిలువ మాడు మీద, అంటే పైన నజరేడైన యేసు, అంటే ఏంటండి? నజరేడైన యేసు అంటే రాజులకు రాజు అని ఒక సిలువ మీద బోర్డును కొట్టించి ఆయన హేళన చేశాడండి. ఆయన అంటే ఆయన ఎంతగా హేళన చేసినా కానీ ఆయన ఒక్కరిని కూడా పట్టించుకోక వారి గురించే విన్నపములు తండ్రి అయిన దేవునికి చేయటం మనం చూస్తూ ఉంటాం. దేవుని సంగమా, ఒక మాట నేను తెలియచేసి ముగించే ప్రయత్నం చేస్తాం. మనం అనేక సంవత్సరాలు, మీ అందరికి తెలుసు, అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చి చిన్నప్పుడు సండే స్కూల్ క్రమం నుంచి దేవుని బిడ్డలుగా మనం పిలువబడతా ఉంటాము. కానీ ఎప్పుడైతే నువ్వు నిజంగా రక్షణ పొందుతావో ఆ క్షణమే నువ్వు దేవుని బిడ్డవి. లేదంటే లోకం సంబంధివే. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, అర్థమవుతుందా? ఎంత పరిచర్య చేసినా, నీ జీవితం మొత్తం దేవునికి సమకూర్చినా నీకు రక్షణ లేకపోతే అదంతా వ్యర్థమే. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నీ దగ్గర ప్రాముఖ్యమైన టికెట్, అంటే దేవుని రాజ్యానికి మనం ట్రైన్ ఎక్కాలంటే ఏం కావాలి? మనకి ఒక ఊరు పోవాలంటే ఏం కావాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ అనే టికెట్ లేకపోతే మనం వెళ్ళలేము. అదవుతుందండి నా మాటలు. అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చిన ప్రయోజనం ఉందా? మనము ఉందా? అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? మాదిరిగా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు యవ్వన ప్రాయంలోనే రక్షణ పొందాలని ఆయన తీర్మానం తీసుకొని, ఏ పాపం లేకపోయినా కానీ మనకు మాదిరిగా ఆయన బాప్తిసం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉండెను. అర్థమవుతుందండి నా మాటలు మీకు? ఎందుకు ఇంత విధిగా నేను మాట్లాడుతున్నానంటే, ఆయన ఆ సిలువలో ప్రతి సంవత్సరము శ్రమ పడ్డాడు, రక్తం గార్చాడు, కొరడాలు కొట్టారు, మేకలు గుచ్చారని ప్రతి 40 దినాలు ఏడుస్తాం, ప్రార్థన చేస్తాం, పెడిపబ్బులు పెట్టుతాం, కనీసం మంచి చీరలు కట్టుకోరు, పువ్వులు పెట్టుకోరు, బొట్లు పెట్టుకోరు, అన్నం తినరు, ఏమి చేయరు, ఉపవాసములు ఉంటారు. కానీ ఈ రక్షణ లేకుండా ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం? అవసరమా ఇవన్నీ? రక్షణ లేకుండా ఇవన్నీ అవసరమండి? ఒక మాట అడుగుతున్నానండి. స్వతంత్రంగా నీ తమ్ముడినో లేదంటే మీ అన్నగానో అడుగుతున్నాను, ఇవన్నీ లేకుండా, రక్షణ లేకుండా ఇవన్నీ చేసినా ఏంటి, వ్యర్థమా కాదా? అంటే నామకార్థ భక్తిగా మనం ఉంటున్నాం. కానీ దేవునికి నిజమైన భక్తి చేసేవారు నిజముగాని యవన ప్రాయంలో దేవుని కాడి మోయాలంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయన వెంబడించేవారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని సంగమా, ఆయన్ని మనం ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక్క దినము కూడా విడిచిపెట్టకూడదు. నేను ఒక విషయాన్ని చెప్పమంటారా? అంటే తల్లి గర్భంలో రూపించక మునుపు మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నిత్యము, ప్రతి దినము, ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి నాగాని ఆయన సిలువలో కార్చిన నా రక్తానికి కొంత కూడా మనము తీర్చుకోలేని వారమేనండి. ఎందుకంటే అంత గొప్ప త్యాగము. మౌనిగా వధకు తేబడిన గౌరు పిల్ల ఏ రీతిగా అయితే మౌనంగా ఉండిద్దో అట్టి మౌనంగా అవమానాలు, నిందలు, శ్రమలు, అనేక మాటలు దూషించినా కానీ మన కొరకు కేవలము తండ్రి చిత్తానుసారంగా కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఎంత విలువైన రక్తాన్ని, అంటే ఆ కాలంలో నేను మొన్న మీకు జ్ఞాపకం చేసి ఏం చేశారండి, ఆ కాలంలో పాపాలు పోవాలంటే ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? పాపాలు క్షమింపబడాలని పాపి పరిహారార్థ బలికి ఏం చేయాలంటే ఆ గొర్రెలను వాటిని బలిగా ఇచ్చి రక్తాన్ని ప్రోక్షించుకుంటే మన పాపాలు తెరుతాయి. కానీ ఈయన నిత్య బలిగా, అంటే సమస్త మొత్తానికి ఒకే బలి, ఏ బలి లేకుండా ఆయన నియమింపబడ్డాడు. ఆయన ఎవరో తెలుసండి? ఎవరైనా యేసు ప్రభు వారు మాత్రమే నిత్య బలిగా ప్రతి పాపి కొరకు
నీ కొరకు నా కొరకు కాదండి. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా అయితే ఉందో అన్ని కోట్ల జనాభాలు వారి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు వారు చేసిన పాపాల నిమిత్తము పుట్టబోయేవారు వారి పుట్టబోయే ప్రతి నిమిత్తము కొరకు ఆయన బలి ఆయను. అర్థమవుతుందండి ఆ మాటలు? అంటే మనము ఈ సిలువ దినాలు వస్తే పోతూ ఉంటాయి, కానీ నిజమైన రక్షణ మనం స్వతంత్రించుకోకపోతే మన జీవితాలు వ్యర్థము. ఒక మాట చెప్పమంటారండి, చాలామంది దైవజనులండి ఈరోజు చూడలేని వారు ఉన్నారు, గొప్ప ఆస్తిపరులు ఉన్నారు. అర్థమవుతుందా? అయినను వారు ఈరోజు చూడలే. కానీ దేవుని కృప నిన్ను నన్ను ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినమున మంచి శుక్రవారం రోజున ఈ రీతిగా మనల్ని కూర్చోబెట్టి దేవుని మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడంటే ఆయన ఎంత మహింపరచుకోవాలండి. మనం నిత్యము ఒక్క క్షణము కూడా ఆయన ఏం చేశారని చెప్పారండి, ఒక్క కన్ను రెప్పైన ఆర్పకుండా ప్రతి దినము మనం చూస్తున్నాం. ఒక రెప్పైన ఆరిపితే ఏమైపోతామండి తెలీదు. నిజమా కాదండి? ఇది నిజంగా అండి. నిజంగా ఈ యొక్క మాటలు 7 మాటలు మీ సిద్ధపడిన ప్రతి ఒక్కళ్ళు నేను తెలియచేసేది ఏంటంటే, వాక్యం చెప్పటం కాదు కానీ దాని మీద కట్టబడాలండి. మనము క్రైస్తవులు అనిపించుకోవటం కాదు కానీ ఆ క్రైస్తవులుగా ఉన్న మనము ఆయన లక్షణాలని స్వతంత్రించుకుంటేనే మాత్రము తప్ప ఈ 40 దినాలను మనము నామకార్థ భక్తికి వస్తే అసలు దేనికి అది దేవునికి కాలిగోటి దగ్గర కూడా అది సరిపోదు. అది నువ్వు నిజంగా నీ హృదయాన్ని నిష్కపటము లేకుండా నీ హృదయాన్ని దేవుని పాదముల ఎదుట ఎప్పుడైతే పరిశుద్ధతతో దేవుడు నీకు ఎప్పుడైతే పరిశుద్ధతనిచ్చాడో ఈ లోకంలో దాన్ని పోగొట్టుకోకుండా లోకాశల బందీ చేయకుండా ఆ పవిత్రతను ఎప్పుడైతే దేవుని పాదం ఎదుట పెడతామో అప్పుడు మాత్రమే నిజమైన క్రైస్తవులము. అప్పుడు మాత్రమే దేవునితో పాటు మనము నిత్య వారసులము. దేవుని మహిమ కలుగునుగాక. అలా ఈయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననే మాటను పట్టుకొని చాలామంది హేళన చేసిన వారు ఉన్నారు. మనోళ్ళే, మన భక్తులు కూడా ఆయన ఏంటి ఎప్పుడో చనిపోయేటప్పుడు మేము కూడా 70 సంవత్సరాలు వచ్చినప్పుడు రక్షణ పొందుతాంలే, ఏమండి నేను 50 సంవత్సరాలు వచ్చేస్తే రక్షణ పొందుతానులే. ఇదండి దేవుడు కోరుకునేది? ఇదా కోరుకుంది ఆయన? ఇదా మనకి చూపించి వెళ్ళింది ఆయన? ఆయన సిలువలో చనిపోవటం ఒక్కటే కాదండి, ఆయన లక్షణాలను మనకు చూపించి ప్రతిదీ నేర్పించి ఈ రీతిగా జీవిస్తేనే మాత్రము నా రాజ్యానికి వారసులని నిత్యముగా ఒక బల్లను గుద్దేళ్ళిపోయాడు ఆయన. నువ్వు ఎలా పడితే అలా ఉంటే రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? అయితే మనం కూడా నిజంగా ఆ దొంగ ఒక్క క్షణంలో తన హృదయాన్ని మార్చుకొని నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన ఏ రీతిగా అయితే హృదయంతో ఆయనకి మొరపెట్టుకున్నాడో అటువంటి హృదయం కలిగి ఇప్పటికైనా మన జీవితాల్లో ఉన్న ఈ రోత పాప జీవితాన్ని చంపేసి నూతనమైన వస్త్రం ధరించుకొని దేవుని రాజ్యానికి వారసులుగా వెళ్ళాలని ఈ చన్ని మనమని మీకు చెబుతూ ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.